అది ఇక్కడికి దగ్గరే మేడం 1.5 కిలోమీటర్ ఉంటుంది. 1.5 కిలోమీటర్ ఉంటుంది మేడం. కొత్త వెంకటాపురం. అక్కడ వాళ్ళని ఇక్కడ మొబిలైజ్ చేసుకుంటాం. వాళ్ళు మామూలుగా మన ఆచారాలు వెళ్ళి వాళ్ళని మాత్రం తీసుకొని వస్తారు. జనరల్ కేసులు ఏంటంటే ముందు డేనే మనం ఇన్ఫామ్ చేస్తాం, ఫలానా రోజు వెహికల్ వస్తుంది, ఏదన్నా నార్మల్ కేసెస్ ఉంటే రండి అని. ఫీవర్లు ఏమైనా ఉంటే మాత్రం మన ఎమ్మెల్యేహెచ్పీ గారు అక్కడికి వెళ్తున్నాం. ఫీవర్లు ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తున్నాం. ఇక్కడికి తీసుకొస్తారు. వాళ్ళ ఓన్ వెహికల్ ఉంటే వాళ్ళ ఓన్ వెహికల్ తీసుకొస్తారు, లేదంటే మన వాళ్ళ ఆటోలో తీసుకొస్తారు. మన ఆటో మన నాతో పాటు ఒక ఎమ్మెల్యేహెచ్పీ గారు ఉంటారు, ఒక ఏఎన్ఎం గారు ఉంటారు. మనకి అంటే పేపర్ 1 or 2 ఉన్నాయనుకుంటే మొబైల్ మెడికల్ కావాల్సిన ఇప్పుడు టెస్ట్ చేయడానికి ఏం లేదు. మా హెచ్పీ ఒకటి కూర్చొని ప్రస్తుతానికి అయితే ఎవరు లేదు మేడం. డెలివరీస్కి వెళ్ళారు మేడం. విజయవాడ ఒకళ్ళు, చిన్నపూరి నాగలక్ష్మి. కంప్లైంట్స్ పేషెంట్ నేమ్ విత్ ఐడి నెంబర్, ఆధార్ నెంబర్, ఏసీ సెట్స్, కంప్లైంట్ ఓపీడీ అనిపిస్తుంది మ్యామ్. రైడర్ ఆ రోజు ఇక్కడ 13 కేసెస్ ఇక్కడ ఫస్ట్ విజిట్ బిఎస్సీలో 13 కేసెస్ వచ్చాయి. ఫస్ట్ బీపీ 9.2. మనకి 8 నుంచి 11 వరకు ఉన్నప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా మెడిసిన్స్ ఇస్తాం. ఇప్పుడు ఈ మెడిసిన్ తీసుకెళ్తారా? ఇప్పుడు ఎవరైతే 6 4 లక్షలు ఎవరైతే వెళ్ళగలరో వాళ్ళని పంపిస్తాం. ఆశ తీసుకెళ్ళాలి. ఆశలు మీరే కదా. ఈ ఏరియా ఇక్కడ ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? వెంకటాపురం, ఈస్ట్ వెంకటాపురం. సో అక్కడ ఉన్న ఆశ ఊరెళ్ళి వచ్చారు. టైం లేదు, ఊరెళ్ళి వచ్చారు. అక్క వాళ్ళు వెళ్ళారు ఆ టైంలో. అక్కడ నుంచి వచ్చారు. నేను ఇంకోటి మేడం, కొంతమంది రిఫ్యూజ్ చేస్తాను అలాంటి వాళ్ళు, మేము అంత దూరం రాలేము అని ఆ రోజు పెట్టిస్తాను. ఈమెకు ఓన్లీ ట్యాబ్లెట్సే ప్రిస్క్రైబ్ చేశాను మేడం. ఇప్పుడు 6th month వరకు ఐరన్ ట్యాబ్లెట్స్ ద్వారా చూస్తాను మేడం. 6th monthలో కానీ ఇంకా ఇంప్రూవ్ అవ్వట్లేదంటే 6th month నుంచి మేము ఐరన్ సిక్రోజ్ అనేది ప్లాన్ చేసుకుంటాము. అంటే ఫుడ్ ద్వారా ట్యాబ్లెట్స్ ద్వారా ఇనిషియల్గా ట్రై. మనకి వెహికల్కి కొంత స్టాక్ ఇస్తారు జనరల్ కంప్లైంట్స్ అయితే ఫీవర్కి ఇస్తారు, యాంటీబయాటిక్స్ కొన్ని ప్రొవైడ్ చేస్తారు, యాంటాసిడ్స్ ఇస్తారు, మల్టీవిటమిన్స్ సపోర్టివ్ ఇస్తారు, కాఫ్కి మనకి ఇస్తారు. బేసిక్ మెడిసిన్స్ ఇస్తారు. ఇనిషియల్గా మనం ఇక్కడ ఏం చేయగలమో అవి ఇస్తారు. క్యాంపులు కాకుండా ఇంకా ఫర్దర్గా ఏదైనా అవసరం ఉంది అంటే మాత్రం కంపల్సరీగా పిహెచ్సికి మనము ఫస్ట్ మనం అడ్వైజ్ చేస్తాం. ఒకవేళ పిహెచ్సికి రాకుండా మనకి ఎవ్రీ మంత్ స్టాక్ అనేది 104లో తెచ్చి ఇక్కడ డంప్ చేసిన తర్వాత పంపిస్తాం. 94 ఇక్కడ మామూలు హీమోగ్లోబిన్, ఆర్పిఎస్ ర్యాపిడ్ టెస్ట్ మాత్రం చేస్తాం. వెహికల్ వీళ్ళలో కొన్ని రిఫ్లెక్ట్ అవుతుంది. డెలివరీ అయిన తర్వాత కూడాను అవి అలాగే ఉంటాయి. ఇక్కడ ఎన్ని కేసెస్ చేసామో లేదా అనేది చూసుకొని మనం అది క్లియర్ చేస్తే అది మన అకౌంట్లోంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు 11 మెంబర్స్ని మనం చూసిన తర్వాత అకౌంట్లోంచి 2 విజిట్స్ అంటే మాకు అకౌంట్ సపరేట్ చేయలేదు. మనకి యూపీహెచ్సి ఇచ్చారు కానీ ఏమవుతుందంటే ఇప్పుడు ఒక 3 VHCలో 3 times విజిట్స్ పెట్టాను. 2 VHSకి మేడం 2 సార్లు అంటే 25 అవ్వలేదు.
అంటే ఏంటి అంటే మనము అంటే ప్లేస్ క్లీన్ చేస్తున్నాం కానీ జీపీఎస్ లో అది ఆ ప్లేస్ అనేది అప్లోడ్ చేయడానికి అప్లోడ్ చేసినప్పుడు అది తీసుకోవట్లేదు. ఈ ఇయర్ అయితే అట్లాంటి ప్రాబ్లం ఏం రాలేదు. ఫోటో అప్లోడ్ అయ్యే ప్రాబ్లం మేడం పెండింగ్. మీది పెండింగ్ బట్ మీ లెవెల్లోనా సెపరేట్ పిఎస్ 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 ఎవరు ఇక్కడ ఇక్కడ ఈ ఏరియా సంబంధించి మీరు ఏ సెక్రటేరియట్ ఇది ఈ రోజు ఎన్ని మందులు ఇచ్చారు పోయిన నెలలో? ఎన్ని ఇచ్చారు? నెల రోజులకు సరిపడి ఇచ్చామా 10 రోజులు? ఏంటి వినరాదా? ఎన్ని ఇచ్చారు ముందు పోయిన నెలలో ఎన్ని మందులు ఇచ్చారు? నెల రోజులకు సరిపడి ఇస్తున్నామా లేకపోతే 10 రోజులకి ఇస్తున్నామా అని అడుగుతున్నారు మేడం గారు. మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు, ఎలా వచ్చారు? ఈ ఊరేనా? నడిచి వచ్చారా? సరౌండింగ్ ఈసారి వస్తారు ఇక్కడ నెలకి. పోయిన నెలల్లో ఇచ్చారా మీకు? మందులు ఇచ్చారా? ఆ నెలలో లేండి. మీరు లేరా? ఎక్కడ పోయారు? ఊరికి పోయినా మా మనవరాలు. అప్పుడు ఎలా? ఇప్పుడు ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే ముందే వాళ్ళతో మందులు అంతా ఇస్తారా? ఇచ్చారా మీకు? ఆమె పేరు ఏమయ్యాని పేరు? నేను మేడం అంట. మేడం